హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తిరిగి విధుల్లో చేరారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆయన తొలిసారిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదులు స్వీకరించారు. వారం రోజుల వ్యక్తిగత సెలవు అనంతరం రంగనాథ్ మళ్లీ విధులకు హాజరయ్యారు. ఆయన సంబంధించి కమిషనర్ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జూలై 27న తెలంగాణ హైకోర్టు ఏవి రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగిస్తూ కీలక తీర్పిచ్చింది. ఆయన స్థానంలో అర్హులైన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని లోత్కుంట సర్వే నంబర్ 1-2లలో ఉన్నటువంటి 40 ఎకరాల ప్రైవేటు భూమికి సంబంధించిన వివాదంలో రంగనాథ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కేసులో 3 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలవడం అసాధారణమని వ్యాఖ్యానించింది. పదే కోర్టు ధిక్కరణలకు పాల్పడే అధికారిని పదవిలో కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ హైకోర్టు వాటిని తిరస్కరించింది. తనపై ఉన్న కేసులు భూకబ్జాదారులు వేసినవేనని రంగనాథ్ వాదిస్తున్నారు. ఆయనపై మొత్తం 63 కోర్టు ధిక్కార పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని న్యాయస్థానం గుర్తించింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే రంగనాథ్ వారం రోజుల వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఇవాళ ఆయన విధులకు హాజరై ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళ్లడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హైడ్రాను సమర్థించగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.